ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 టోర్నీలో ఇంగ్లాండ్ సెమీఫైనల్కి దూసుకెళ్లింది. మియామి వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నార్వేను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. అలా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది ఇంగ్లాండ్. మ్యాచ్ ప్రారంభం నుంచే నార్వే ఆధిక్యాన్ని చూపింది, ఉత్సాహంగా కనిపించింది. అదే జోరుతో నార్వేకు చెందిన ఆండ్రియాస్ షెల్టెరూప్ గోల్ కొట్టి లీడ్లోకి తీసుకెళ్లాడు. ఇక ఇంగ్లాండ్ నిరుత్సాహపడిన సమయంలో బెల్లింగ్హామ్తో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. ఇరు జట్లు గోల్ పోస్టులపై దాడులు చేశాయి. కానీ చివర్లో ఎక్స్ట్రా టైం జూడ్ బెల్లింగ్హామ్ మరోసారి అద్భుతమైన గోల్ సాధించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కాగా ఇంగ్లాండ్ 1966లో తొలిసారి వరల్డ్ కప్ గెలిచింది. ఇక నార్వే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సెమీస్ చేరలేదు. ఈసారి కూడా క్వార్టర్ ఫైనల్లోనే నిరాశగా వెనుదిరిగింది. మరోవైపు ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకోవాలనుకుంటున్న ఇంగ్లాండ్ తదుపరి మ్యాచ్ అర్జెంటీనా మరియు స్విట్జర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ విజేతలతో తలపడుతుంది. ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 టోర్నీలో ఇంగ్లాండ్ సెమీఫైనల్కి దూసుకెళ్లింది. మియామి వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నార్వేను 2-1 గోల్స్ తేడాతో ఖండించింది. అలా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది ఇంగ్లాండ్. మ్యాచ్ ప్రారంభం నుంచే నార్వే ఆధిక్యాన్ని చూపింది, ఉత్సాహంగా కనిపించింది. అదే జోరుతో నార్వేకు చెందిన ఆండ్రియాస్ షెల్టెరూప్ గోల్ కొట్టి లీడ్లోకి తీసుకెళ్లాడు. ఇక ఇంగ్లాండ్ నిరుత్సాహపడిన సమయంలో బెల్లింగ్హామ్ అద్భుతమైన ఫినిషింగ్ తో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. ఇరు జట్లు గోల్ పోస్టులపై దాడులు చేశాయి. కానీ చివర్లో ఎక్స్ట్రా టైం జాడ్ బెల్లింగ్హామ్ మరోసారి అద్భుతమైన గోల్ సాధించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కానీ ఇంగ్లాండ్ 1966లో తొలిసారి వరల్డ్ కప్ గెలిచింది. ఇక నార్వే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సెమీస్ చేరలేదు. ఈసారి కూడా క్వార్టర్ ఫైనల్లోనే నిరాశగా వెనుదిరిగింది. మరోవైపు ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకోవాలనుకుంటున్న ఇంగ్లాండ్ తదుపరి మ్యాచ్లో అర్జెంటీనా మరియు స్విట్జర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడుతుంది.